తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచిదమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులు మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్కును మన వినికిడిలో దీవించి వాక్యానుభవమునకు మన ఆత్మీయ స్థితిని హెచ్చించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడా, పెండ్లి కుమారుడా, శిలువనాథుడా, జగత్తు పునాది వేయబడక పూర్వము నుండి ప్రేమ మీకులపై ప్రయాడుతూ మా కొరకు కనిపెట్టుచు ఉన్నవాడా, మీకు స్తోత్రములు స్తోత్రములు. మానవుల ద్వేషమనే రేకుల మీద ప్రయాడుతూ మా కొరకు కనిపెట్టుచున్నవాడా, మీకు స్తోత్రములు. పాపమ యొక్క తీవ్రమైన శిక్ష అనే మేకుల మీద వేలాడుచు మా కొరకు కనిపెడుచు ఉన్నవాడా, మీకు స్తోత్రములు. తండ్రి న్యాయబద్ధమైన శిక్షను భరించుచు ఆ శిక్ష అనే మేకులపై వేలాడుచు ఉన్న ప్రాణప్రియుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ దినము మీ శిలువ విజయమును, మీ శిలువ శ్రమల ధ్యానమును దేవా, ఈ యొక్క దినము ఆరాధనలో మేము ధ్యానించుటకు అనుగ్రహించిన రీతి కొరకై మీకు స్తోత్రములు. ఎలాగున మీరు జయించారో, ఎలాగున మీరు మేకులు తిరిగి అపవాదికి కొట్టారో, మాకు విజయం ఇచ్చారో అయ్యా, మేము ధ్యానించుకోరుండగా సిద్ధపరిచిన సందేశమును, అందించిన వర్తమానమును నీ పిల్లలకు అందించగలుగునట్లు ఆత్మతో నింపుము, ఆత్మతో అభిషేకించుము, ఆత్మతో అందరినీ కూడా అభిషేకించుము. అందుకొనుటకును, అనుభవించుటకును, అనుభవములో పెట్టుకొనుటకును ఆత్మ తండ్రి అర్థవంతముగా బోధించమని నీ ఎదుట ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారు గ్రహించగలుగునట్లు, దేవాని ప్రేమను తెలుసుకోగలుగునట్లు, నీ త్యాగమును గ్రహించగలుగునట్లు మాట్లాడి మహిమ పొందమని వచ్చిన పిల్లలను ఆదివార సహవాస దీవెనలతో అలంకరించదని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మాతో మాట్లాడగలుగుతున్న తండ్రి మీకు ఘనత ఆరోపిస్తూ వాక్యమైన యేసు నామమున ఈ మా స్తుతులు స్తోత్రములు ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చుందాము. మన ప్రాణప్రియుడు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ విజయ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, ఆత్మ తండ్రి మీ జీవితంలో ఉన్న అన్ని శిలువల మీద విజయం ఇచ్చి శిలువనాథునితో సింహాసనం మీద కూర్చోగలిగిన ధన్యత ఆత్మ తండ్రి వచ్చిన మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. రైట్. అందరికీ మరణాతా. బాగున్నారా అమ్మా? క్షేమంగా ఉన్నారా? కులాసాగా ఉన్నారా? దేవునిలో ఎదుగుతూ ఉన్నారా? ఎదుగుతూ ఉన్నారా? ఇట ఎదగట్లేదా? ఎదుగుతున్నారా? రైట్. దేవుడిలో ఎదగకపోతే లోకంలో ఎదుగుతాం, వేరే ఆప్షన్ లేదు. ఇక దేవుడిలో ఎదిగితే లోకంలో ఎదగం.
ఎదగడమే లేకపోతే ఎండిపోతాం. గుర్తుపెట్టుకోవాలి. ఎదుగుదల ఆగింది అంటే చెట్టు ఎండిపోవడం ఆరంభమయ్యేది. కనుక దేవుడిలో ఎదుగుట బహు శ్రేయస్కరం. దేవుడికి స్తోత్రం. రండి, ఈరోజు మన యొక్క ధ్యానాంశము సిలువ మీకు. మీ అందరికీ తెలుసు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు లోకము యొక్క పాపమును పరిహరించుటకు సిలువ వేయబడ్డారు అన్న విషయము మీరందరూ ఎరిగిన వారే. గత 16 దినములుగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ శ్రమల యొక్క ధ్యానములో మనం సాగుతూ వస్తూ ఉన్నాం. ఇది 3వ ఆదివారం. ఈ దినము మనము యేసు ప్రభువు వారి యొక్క సిలువ ధ్యానములో నుండే సిలువ విజయమును కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎలా అని గనక ఆలోచన చేస్తే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మేకులో కొట్టడం జయమా అపజయమా? ప్రభువుకి మేకులు కొట్టడం జయమా? ప్రభువుకి అపజయమా? ప్రభువుకి అపజయం. మరి ఆ మేకులను ఓడబీగుట జయమా అపజయమా? ప్రభువుకి జయం. తిరిగి అదే మేకులను ప్రభు తనకు కొట్టిన వారికి కొట్టుట జయమా అపజయమా? జయం. ఒక్క మేకే, ఈ 3 మేకులే శుక్రవార దినమందు ప్రభువుని సిలువకు కొట్టాయి. ఇది మన బాహ్య నేత్రములకు కనబడే చరిత్ర. అయితే విశ్వాస నేత్రములకు అందుతున్న చరిత్ర ఏంటంటే, ఆ మేకులను ఆయన ఒడబీకి అదే మేకులతో ప్రభువును సిలువ వేసిన శత్రువును అంటగొట్టారు. ఇది మన ఆత్మనేత్రములతో చూడవలసిన విశ్వాసము యొక్క విజయం. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆత్మ తండ్రి మన ఆత్మీయ జనకులకు ఒక పాట రాసి అందించారు. ఏమిటా పాట? జయము కీర్తనలు జయ శబ్దముతో జయముగా పాడండి, ఆయను రండి, జయమే క్రీస్తుని జయందనం, జయమే మరణమునా జయమే నిత్యమును సాగిరా. ఏమని రాశారు? జయమే మరణమున. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపివేసింది మేకులు. మేకులు ఏం చేస్తాయి? ప్రభు చేతులలోనికి వెళ్ళి ఆయన చేతుల్ని చించివేస్తాయి. మీరు గమనిస్తే ప్రభు వారికి అంతగా మునిపే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. అందువల్ల ఒళ్ళు అంతా కూడా రక్తం. పైగా రాశారుగా, ఒళ్ళంతా చాలు రక్తము. ఆ దెబ్బల వల్ల చీరుకుపోవటం వల్ల దేహంలో నుండి రక్తం ఏమైంది? అక్కడ ఏరుల వల్ల అక్కడ స్రవించడం ప్రారంభించింది.
కారణం ఆరంభమైంది. ఆ రక్తపు దేహంతో ఆ కొయ్య శిలువను ఆయనపై వేశారు. మరి ఆ కొట్టిన దెబ్బలకి సొమ్మసిలిన ప్రభు మోయలేని ఆ కొయ్యను మోసుకుంటూ ఆ కల్వరి కొండకి చేరారు. ఈరోజు వాక్యంలో కూడా మీకు చదివించారు. పోయిన వారం కూడా మీకు రక్తపు ఓటను గురించి మనం నేర్చుకున్నాం. ప్రభుని కొండ మీదకు తీసుకుని వెళ్ళి ఆ పోరాటి శిలువ మీద ప్రభువుని పొరుండబెట్టి అక్కడ ఉన్న రాణువ వారు చేసిన పని ఏంటి? పొడవాటి మేకులు తీసుకుని ఆ రెండు చేతుల్లోకి దిగబట్టారు. ఆ రెండు పాదాల దగ్గరకు తెచ్చి ఆ పాదాల గుండా ఆ మేకుని దించి చెక్కలోకి అదుము కొట్టారు. ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే ఈ పొడవాటి మేకులు, ఈ లావాటి మేకులు 70-80 కేజీలు ఉండే మంచి యవనస్తుడిని మొయ్యగలగడానికి అవసరమైనటువంటి బలమైన మేకులు ప్రభువారి యొక్క చేతుల్లోకి ఆ కాళ్ళలోనికి దిగబట్టినప్పుడు మేకు స్వభావం ఏంటి? మేకు అనగా అర్థం కొయ్యను చీల్చే యంత్ర సాధనము. కొయ్యను చీల్చే యంత్ర సాధనము అనగా దాని స్వభావం ఏంటంటే చీల్చడం. చైనా మేకులతో గోడను కొడితే గోడను చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది. ప్రభువు యొక్క దేహాన్ని శిలువలో అంటకొనడానికి, ఆయన నిలిచి ఉండడానికి వారు వాడిన సాధనం బలమైన మేకులు. ఈ మేకులు ఏం చేశాయంటే ప్రభు యొక్క చేతులను పాదములను చీల్చాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు వారి యొక్క చేతిలోనికి, ఈ చీల మండలంలోనికి ఈ చీలలు వెళ్ళాయో, మేకు అన్న చీల అన్న ఒకటే అర్థం. ఎప్పుడు వెళ్ళాయో అప్పుడు ఏం జరిగింది? చేతిలోనికి ఈ మేకులు వెళ్ళడం వల్ల నరములలోనికి ఈ మేకులు చొచ్చుకుని వెళ్ళడం వల్ల ఈ యొక్క పెద్ద నరాలు, ఏంటిది? పెద్ద నరాలు ఏం చేయబడ్డాయి? చంపబడ్డాయి, చీల్చబడ్డాయి. అప్పుడు ఏం జరిగింది? రక్త నాళములు పగిలి, ఇందాక మీరు వాడినే పదం ఏరులై రక్తము ప్రవాహము కట్టింది. చేతుల్లో నుండి ప్రవాహం, పాదములలో నుండి ప్రవాహం ఏమైంది? రక్త ప్రవాహం అనగా రక్తము వెల్లువలాగా మరి బయటికి రావటం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభువుకి మహిమ కలుగును గాక. మీరు నన్ను అడగొచ్చు, బైబిల్లో మేకులు కొట్టినట్లు ఉందా అని. 4 సువార్తల్లో మనం చూసినప్పుడు నలుగురు కూడా సిలువ వేసిరి అని రాశారే తప్ప మేకులు కొట్టినట్టు రాయలా. రోమీయుల యొక్క ఒక శిక్ష విధించే విధానం సిలువ వేయటం. భారతదేశంలో ఉరి శిక్ష అన్నిటికంటే పెద్ద శిక్ష. అలాగే రోమీయులకు పెద్ద శిక్ష ఏంటి అంటే సిలువ వేయటం.
సిలువ వేయడం పలు రకాలుగా వేస్తారు. మీరు గమనిస్తే ప్రభుతో కూడా ఇద్దరు దొంగల్ని సిలువ వేశారు అని మనం సువార్తలో చదివాం. రాహేలు ఏం వేశారు? ఎవరికి? దొంగలను సిలువ వేశారు. నా వైపు చూడాలి. వారిని ఎలా సిలువ వేశారంటే వారికి తాళ్ళు కట్టి సిలువలో వేలాడేటట్టు చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని మాత్రం మేకులు దిగబట్టి మేకుల మీద వేలాడేటట్టు చేశారు. ఎవరు చెప్పారయ్యా అని మీరు నన్ను అడిగితే, ప్రవచనం ఆయన మరణం గురించి ప్రవచించిన ప్రవచనంలో ఈ తీరుంది. మొదటిగా ఎక్కడ కీర్తనాకారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మానసికమైన శ్రమల వేదన మనకు తెలియజేసే క్రమంలో కీర్తన గ్రంథము 22వ కీర్తన 16వ వచనములో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. చూడండి, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ లోకములకు రాబోయే మెస్సయ్య, ఈ లోకములకు రాబోయే విమోచకుడు, ఈ లోకములకు దేవుని చేత పంపబడే రక్షకుని యొక్క మరణములో జరిగే విషయములు కీర్తనాకారుడైన దావీదు ప్రవచనములో భద్రపరిచిన వ్రాత ఏమిటి అంటే, వారు నా చేతులను నా పాదములను పొడిచిరి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా చేతులకు మిగిలిన పక్కన ఉన్న దొంగల వలె కట్టినట్లయితే, సిలువ వేయబడిన క్రీస్తు మనకు రక్షకుడై ఉండేవాడు ఆడు. ప్రవచనము పొడిచిరి అని రాయబడి ఉన్నది కనుక మొదటి ఆధారం ఏమిటి అంటే, మన ప్రాణ ప్రియునికి రాణువ వారు వేసిన శిక్ష మేకులతో చెక్కలోనికి ఆయన శరీరమును అంటకొట్టి వేలాడదీశారు అనడమునకు మొదటి సాక్ష్యం, ఆధారం. ఇక రెండవదిగా మీరు చూస్తే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో కూడా ప్రవచనము ముందు జరగబోయే చరిత్రను జకర్యా ప్రవక్త ప్రవచిస్తూ ఉంటారు. 10వ వచనములో మీరు చూస్తే జకర్యా 12:10 దావీదు సంతానము వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృంగరింపగా తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన కుమారుడు విషయమై దుఃఖించున్నట్లు తమ జ్యేష్ఠ పుత్రుడి విషయములో ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుని పిల్లలారా, ఇది భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం. 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయే ప్రవచనం. ఆ ప్రవచనములో వారు ఎవరిని బట్టి దుఃఖిస్తారు?
ఎవరు పొడిచారు? యూదా వారే. ఎవరు పొడిచారు? దావీదు సంతానం వారే. ఇందాక కుక్కలు అని సంబోధించారు, దుర్మార్గులు అని సంబోధించారు, సింహములు అని సంబోధించారు. కుక్కలు అనగా రోమియులు, అన్యులు ఆయన పొడిచారు. ఇక్కడ యూదులైన వారు ఆయన్ని పొడుచుటకు అప్పగించారు. పొడిచిన వారు ఎంత నేరస్తులు, పొడుచుటకు అప్పగించిన వారు కూడా అంతే నేరస్తులు అని మనం గమనించాలి. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? పొడివబడిన నన్ను బట్టి వారు ఏం చేస్తారట? జ్యేష్ఠ కుమారుడు విషయములు ప్రలాపించినట్లుగా పొడిచిన నన్ను బట్టి వారు. ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయబడ్డారు? చేతులలో పడవబడ్డారు, కాళ్ళ మీద పడవబడ్డారు, ప్రక్కలు బల్యము చేత పడవబడ్డారు. ఇది మనకు రూఢి అవుతూ ఉన్న విషయం. ఇంకా ఈ విషయాన్ని రూఢి చేసుకోవడానికి మరొక ఆధారం మనకు బైబిల్ చరిత్రలో ఉంది. అదే మనం ఇప్పుడు మూలవాక్యంగా చదువుకున్నాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయం 25వ వచనములో పునరుత్థానుడైనటువంటి ప్రభువు మేడగదిలో ఉన్న శిష్యుల ఎదురు వచ్చినప్పుడు అక్కడ ఒక శిష్యుడు ఉండడు. అతడి పేరు డౌటింగ్ థామస్, అనగా అనుమానాల తోమ. ఎవరు? అనుమానాల తోమ. మొదటి పునరుత్థాన ప్రత్యక్షతలో తోమ లేడు. శిష్యులు తోమాకు చెప్తారు, రాహేలు శిష్యులు, అందుకే నాయకులు చూడాలి. శిష్యులు తోమాకు చెప్పారు, ఏమని? తోమా, ప్రభు పునరుత్థానుడయ్యాడు, ప్రభు సజీవుడయ్యాడు, ప్రభువు తిరిగి లేచాడు అని ప్రభువుని తాకిన చేతులు, ప్రభువుని కౌగిలించుకున్న కౌగిలింతలు, ప్రభువుని చూచిన కనులు, ప్రభువుని ముద్దాడిన పెదవులు లేని తోమాకి సాక్ష్యమిస్తూ ఉంటే, తడివి చూచిన చేతులు సాక్ష్యమిస్తూ ఉంటే తోమ అంటాడు, నేను నమ్మనే. నేను నమ్మాలంటే అక్కడ ఆయన మేల్కు అనే పదం వాడతాడు. చూడండి ఒకసారి ఏమని వాడతాడు? అక్కడ కాదు, 25లో చదవాలి మీరు. నేను ప్రభు చేతిలోని మేకులు గుర్తులో చూసి నా వేలు ఆ మేకు గుర్తులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో పెట్టేదాన్ని. ఇది మనకు రూల్ చేసే విషయం ఏంటంటే, ప్రభు చేతులలో చీలలు కొట్టాడు. ఎలా? తోమ ఏమంటున్నాడు? ప్రభు చేతులతో కొట్టిన మేకుల గుర్తులలో ఆ వేలు పెడితేనే కానీ. స్వార్థికులు ఆయనకు మేకులు కొట్టారు అని రాయ, సింపుల్ గా ఏమని రాశారు? సిలువ వేసిరి అని రాశారు. మత్తయి గారైనా, మార్కు గారైనా, లూకా గారైనా, యోహాను గారైనా సిలువ వేసిరి అని రాశారు. అదే యోహాను పునరుత్థానుడైన ప్రభువుని గురించి రాసేటప్పుడు, తోమ యొక్క మాటలు చెప్పేటప్పుడు తోమ ఏమన్నాడు? ఆయన
మేకుల గుర్తులు నా చేయి పెడితేనే నా ప్రేమ. దీని ద్వారా మనకు ఒక విషయం మోషే గారు రూఢి అవుతూ ఉంది. ఏంటా విషయం? ప్రభువుకి తాడు కట్టలేదు, ప్రభువుకి మేకులే కొట్టారు. ఏం చెప్పండి? దీన్ని బట్టి ప్రవచనం ఏమైంది? ఆశ్చర్యం, అద్భుతం. దేవుని భక్తుని చేత ప్రవచించబడిన ప్రవచనం అక్షరాల మన ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ శ్రమలో, శిలువ వేటలో నెరవేరుట మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఒకటి రూఢి చేయబడింది. ఏంటది? ప్రభువుకు శీలలు అనగా మేకులు కొట్టి ఆయన ఏం చేశారు? జీసస్ nailed to the cross అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మేకులతో సిలువ వేయబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, ఇక్కడే మన సందేశం ప్రారంభం. ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పకుండా వచ్చాను? యేసు ప్రభుల వారు తాళ్లతో కట్టబడలేదు, కానీ మేకులతో కొట్టబడ్డారు. మేకులతో నా అంశం ఏంటంటే సిలువ మేకు. లోక పాపమును పరిహరించుటకు ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభు రెండో చెక్కలకు 3 మేకులతో అంట కొట్టి 4 దిక్కుల సాక్షిగా పంచగాయములు కొన్ని మానవుని కొరకు 7 మాటలు పలికి తన రక్షణను సమాప్తము చేసిన సంగతిని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. నేను చెప్పినది జ్ఞాపకం ఉంటాయా? ఏంటయ్యా పెద్ద వేదాంతం చెప్పారంటారా? సింపుల్ గానే చెప్పా. మీకు 7 సంఖ్యలు ఉన్నాయి. 7. 1 దేవుని ఏకైక కుమారుడు, 2 చెక్కలకు, 3 మేకులతో, 4 దిక్కుల సాక్షిగా, 5 గాయములు పొంది, 6 మానవుని సంఖ్య మానవుని కొరకు, మానవుని విమోచన కొరకు, మానవ పాప పరిహారం కొరకు సిలువలో 7 మాటలు పలికి మానవ రక్షణను సమాప్తము చేసి ప్రాణ ప్రియుడిని మనం ఈరోజు సిలువలో చూడగలుగుతూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును కాక. నా అంశము 3 మేకులు. ఏం చెప్పండి? 3 మేకులు. రైట్, రండి ఒకసారి మళ్ళా క్లారిఫికేషన్ కోసం. మీకు రూఢి అయిన విషయం ఏంటి? ప్రభువుని త్రాళ్లతో సిలువ వేయలేదు, కానీ మేకులు కొట్టి సిలువ వేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ మేకు వద్దకు మనం వద్దాం. దేవుని పిల్లలారా, ఇందాక మీకు చెప్పారు, ఆయనకు బలమైన గాయం, అసలైన నష్టం, ఆయన ప్రాణము విడుచుటకు కలగ చేసినదే మేకు. ఏం చెప్పండి? మేకు. మేకు బదులు తాళ్ళు కట్టుంటే ఆయన అంత త్వరగా ప్రాణము విడుచుటకు అవకాశం ఉండేది కాదు. ప్రాణము త్వరగా పోవుటకు, విడుచుటకు, పెట్టుటకు మూల కారణం, మూల అంశం, మూల
మూలమైన విషయం, మూలాధారం ఏదైంది? మేకు. పౌలు గారు ఏంటున్నారా చెప్పండి? ప్రభు ప్రాణము పోవుటకు మూలమైంది ఏంటిది? మేకు. ఎలా? అది కొట్టబడినప్పుడు, ప్రభు చేతిలో దించబడినప్పుడు, ప్రభు చేతిని చీల్చుకొని వెళ్ళే సమయంలో ఆయన పెద్ద రక్త నాళాలు ఏం చేయబడ్డాయి? పళ్ళుగా పగలగొట్టబడ్డాయి. ఒక చిన్న ఎదురు దెబ్బ తగిలితే రక్తం ఏమైంది? రీసెంట్ గా ఒక వారం క్రితం కోళ్ళు కొట్టుకుంటున్నాయి అడ్డవేగా. అక్కడ కొబ్బరి మట్టలో కొట్టులో మా కోడి తలకాయ పెట్టి ఏడుతుంది. బాధలో కోడి పొడిసేస్తుంది రా. అప్పుడు భోజనం చేస్తున్నా. భోజనాన్ని పక్కన పెట్టి గబగబా పరిగెత్తుకుంటే వెళ్తే ఈ కాలు ఫాస్ట్ గా వెళ్ళి ఏదే పడిందంటే ఇలా ఎరకలుగా ఉన్న కొబ్బరి మట్ట మీద పడింది. పడటం పాటు సఫరగా ఉంటుందిగా. కాలు సర్ర జారి చిటుకుని వేలు కింద జాయింట్ అలా కట్ అయిపోయింది. కోళ్ళు తీసుకుని గట్టు మీదకి వచ్చేసరికి పడ 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 ఏమొచ్చేస్తుంది? రక్తం వచ్చేస్తుంది. ఎర్ర రక్తం వచ్చేస్తుంది. అసలే నా ఒంట్లో రక్తం లేదు. ఈ రక్తం చూసి కడుపు తిరిగి పడిపోతే బాధ్యత చెప్పకుండా అక్కడే ఒక గొట్టుంటే దాని మీద కాలు పెట్టి గట్టిగా తిరిగి నుంచున్నా. ఒక 2 నిమిషాలు ఉంచుంటే నేను అనుకుంటున్నా ఏం రావట్లేదు. కానీ ఈవిడ వచ్చిద్దామో నాకు భయం చూస్తే కలిసి పడిపోతాయి. వెంటనే కనపడిన రక్తం అంతా తుడి చేశా. కాలు తీసి పక్కన పెడితే మళ్ళా బలుకు 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 అంటే ఏమవుతుంది? ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నాకు తెలిసి మీ అందరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ అనుభవం మీరు కూడా ఎదుర్కొనే ఉంటారు. కోత కోసేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, ఏదో ఒక సందర్భంలో మీకు అనుభవం లేకపోదు. గాయమైతే రక్తం బలుకు బలుకున బయటికి ఏ దెబ్బకే? చర్మం తెగితేనే చిన్న రక్తనాళాల్లో వచ్చే రక్తం స్పీడ్. అది అసలు రక్తనాళమే తెగితే మీరు ఊహించుకోండి. మన మామ పేరే సువార్త మామ. కారణం ఏంటి? ప్రాణం పోవడానికి రక్తం మొడుగైంది. మీరు చూసారో లేదో? పడి లేకపోయింది. ముక్కులో ఉన్న బ్లడ్ అంతా వేటుకొచ్చి మొడిగి నిమిషాల్లో ప్రాణం. కానీ ప్రాణం ప్రియునికి ఈ మేలు ఎంత నష్టం చేసింది? పెద్ద తీవ్రమైన నష్టం. ఆయన మేకు లోపలికి వెళ్ళినప్పుడు రక్తనాళములు పగిలి, అయ్యగా రాశారు పాట, కాళ్ళు వల్లుగా అంటే రక్తం ఎలా జరిగింది? ఒక కాలవలాగా, ఒక ఏరులాగా, ఒక ప్రవాహంలాగా కారటం ప్రారంభించింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ నుండి మీకు నా ఆత్మ తగ్గించిన సందేశాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలారా, మేకు ప్రభు చర్మాన్ని చీల్చి, ప్రభు యొక్క రక్తనాళములను చీల్చి బాధను ఎక్కువ చేసింది. కొరడా దెబ్బల కంటే కూడా మేకు దెబ్బ బాధ ఎక్కువ చేసింది. సూది గుచ్చుకుంటే బాధ ఎక్కువ, మేకు గుచ్చుకుంటే బాధ ఎక్కువ, ముళ్ళు గుచ్చుకుంటే బాధ ఎక్కువ, మేకు గుచ్చుకుంటే బాధ ఎక్కువ. ఏదో నాయకు చూడు, నాయకు చూడాలి. బడిలో మాస్టర్ పాఠం చెప్పేటప్పుడు పిల్లలు బోర్డు వైపు రాసే పంతుల వైపు చూస్తే మాస్టర్కి అర్థమయ్యింది వింటున్నారా వింటలేదా.
తలదించుకొని కూర్చుంటే ఏం అర్థం కాదు. ఎవరికి? ముందు మాస్టర్కి అర్థం కాదు. మాస్టర్ చెప్పడానికి ఆసక్తి పిల్లలు వింటున్న ఆసక్తిలో నుంచి పుట్టింది మీరు గుర్తించాలి. కనుక నా వైపు చూడండి, దేవుని మాటలు వినండి, రండి. ఈ యొక్క మేకు ప్రభు యొక్క బాధ ఏం చేసింది? ఎక్కువ చేసింది. ఈ మేకు ప్రభు దేహానికి చిల్లు చేసింది. ఈ చిల్లులో నుండి లేదా ఈ రంధ్రములో నుండి రక్తం ఏమైంది? ఏరులుగా ప్రవాహంగా కారణం. మనిషి తన మూర్ఖత్వమంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఏమంటారు? మూర్ఖత్వమే అంటారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా మేకు కొట్టారా? అంటే మీరు మూర్ఖులు కాదు అని. ఇక్కడ రాడువ వాడు, యూదులైన వాడు ఏ పాపమెరగని పావనామూర్తికి ఏం చేస్తున్నారు? అది గుండె సూది కాదు, అది చైనా మీద కూడా కాదు. 70-80 కేజీలు పురుగుని ఆపగలిగిన పోరాటి కొడులైన మందపాటి మీకు 2 కాళ్ళ గోరింటి వెళ్ళాలి, ఆ చెక్క అవతలకి వెళ్ళాలి. చెక్కను చేసుకోకుండా ఆ మనిషిని మొయ్యగలిగిన మేకు, అది బలమైన మేకు. అటువంటి మేకు పెద్ద దివిసి తీసుకుని అమ్మో ఎత్తి కొడుతూ ఉంటే ఆ ప్రాణం ఎంత తల్లడిల్లుండదో కదా. ప్రాణప్రియుడి గురించి అన్నాడు, నా హృదయము మైనము వలె. అమ్మా, ఎంత ఆ అంతరాత్మ తల్లడిల్లుంటదో, తరుక్కుపోయి ఉంటదో, బాధ పొందుంటదో. అందుకే ఎంత దేవుడైనా ఆయన ఏ స్వరూపం దాచాడు? అబ్రాహాము పిల్లల శరీరములనే దాచాడు. అంటే రక్త మాంసములు కలిగిన వాడయ్యాడు. ఇప్పుడు రాణువారు, ఆ యూదులైన వారు ప్రభువుని కొట్టింది మేకు ఇందులోకి రక్త మాంసములు కలిగిన పెండ్లి కుమారుని యొక్క శరీరములోనికే. శరీరమునకు నొప్పి, శరీరమునకు నొప్పి. ఎముకను చీల్చుకుని వెళితే ఎముకకు నొప్పి, నరమును చీల్చుకుని వెళితే నరములకు నొప్పి. ఊహించండి ఒకసారి, ఎముకకు, నరమునకు, కండకు, చర్మమునకు ఈ మేలు చేస్తూ ఉన్న కష్టం. దేవుని పిల్లలారా, ఇంత పని చేస్తుంది ఎవరు? మనుష్యులు. చేస్తుంది మేకే. దీనికి కారణం మూర్ఖులైన మనుషులు. మూర్ఖులైన మనుషులు తమ మూర్ఖత్వం అంతా కూడా ఎవరి మీద చూపిస్తున్నారు? యూదుల పగ, యూదుల ద్వేషం, యూదుల కక్ష, యూదుల కార్పుణ్యం, యూదుల యొక్క మూర్ఖత్వం మొత్తం కూడా ఎవరి మీద చూపిస్తున్నారు? ఏ పాపమెరగని పావనమూర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారి మీద చూపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువు వారు తన ప్రేమ అంతా కూడా మనిషి పైన చూపిస్తూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది గుండెల మీద రాసుకోవాలి. మనిషి మూర్ఖత్వాన్ని చూపిస్తుంటే ప్రభు తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఎక్కడా?
సిలువ యొద్ద. అందుకే సిలువ దేవుని ప్రేమకు సూచన అని మనం గత సంవత్సరములలో నేర్చుకున్నాం. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుని పిల్లలారా, మనం కనుక ఎవరినైనా కొట్టామంటే లేదా తిట్టామంటే వారు తిరిగి ఏం చేస్తారు? తిరిగి మనకు మరలా కోపాన్ని ఇస్తారు, తిరిగి మనకు ద్వేషాన్ని ఇస్తారు. కానీ యేసు ప్రభువు వారు మాత్రం ఏమిస్తున్నారు? తిరిగి ప్రేమనిస్తూ ఉన్నారు. అందుకే ఇందాక బాధ్యత పాట పాడారు, ఆశ్చర్యకరమైన ప్రేమ అనే పాటలో శ్రమను సహించిన ప్రేమ, నాకై శాపమునొచ్చిన ప్రేమ, విడనాడని ప్రేమ, ఎడబాయని ప్రేమ. దేవుని బిడ్డలారా, మనము ఏం చేస్తాం? పగనిస్తాం, కోపాన్ని తిరిగిస్తాం. ఏ క్రీస్తాసు కొట్టిన వాడిని తిరిగి, తిట్టిన వాడిని తిరిగి. కానీ సిలువ వద్ద యేసు ప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమను తిరిగిస్తూ ఉన్నారు. అయ్యగారు మనకు పాట రాయలేదా? కొట్టినాను మరలా వారిని కోటదాయెను, తిట్టినాను మరలా వారిని తీటదాయెను. కింద రాశారు, కలువలుగా దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వారు ఆయన తిడుతున్నా, వారు ఆయన కొడుతున్నా ఆయన ఏం చేయలేదు? తిట్టలేదు, కొట్టలేదు. రక్తము ఏడులై ప్రవహిస్తూ ఉన్నా ప్రేమనే చూపాడు తప్ప పగ గాని, ద్వేషం గాని, కోపం గాని ఏం చేయాలి ఆయన? అందుకే ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది. అనండి ఒకసారి, ఏం ప్రేమ? అందుకే భక్తుడు యెషయా గారు 53వ అధ్యాయంలో ఏమని చెప్పారు? వదకు చాపడిన గొర్రెవలే మౌనమై ఉండెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు వదకు చాపడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉండేది. లోకంలో భక్తులు కూడా పాట రాశారు, పాలుదారు దేహముపైన పాపాత్ముల మరణాలెన్నో నాట్యమాడినాయి, నాట్యమాడినాయి నడివీధిలో, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ.
ఏంటి? కొట్టినా తిట్టినా రక్తము ఏరులై ప్రవహించుతున్నా పగకు ద్వేషము రావాలి, కానీ పగ ద్వేషం రాకుండా ఏమొస్తూ ఉన్నాయి? ప్రేమే వస్తూ ఉంది. కనుక శిలువ మేకు వల్ల మనకు మేలు దొరికింది. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక, ప్రభువుకి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, శిలువ వల్ల మనకు ఏం కలిగింది? మేలు. శిలువ మేకు వల్ల మనకి ఏం కలిగింది? మేలు. అంటే ఒకసారి మేలు. దేవుడికి మహిమ కలుగును గాక. శిలువ శ్రమల వల్ల మేలు అనే వెల్లువలాగా మేళ్ళు. వెల్లువ అంటే ప్రవాహం, వెల్లువ అంటే ఒక తుఫాన్, వెల్లువ అంటే ఒక వరదలాగా మేళ్ళు, ప్రవాహంలాగా మేళ్ళు, ఓ తుఫాన్ లాగా మేళ్ళు. దీనివల్ల శిలువ వల్ల. అందుకే మన మిషన్ అధ్యక్షుడు, మన ప్రెసిడెంట్ అయ్యారు, శిలువ ప్రభువు శిలువ ప్రభావ వెలువ అని ఈ సంవత్సరం మనకు ఒక ధ్యానాంశంగా ఇచ్చారు. కనుక శిలువ, ప్రభువు శిలువ మనకి ఏం చేసి పెట్టింది? ఆ మేళ్ళు ప్రవాహం లాగా మన బ్రతుకుల మీదకు వచ్చేటకు కారణం అయ్యింది. రండి, మొదటిగా ఈ మేలు, ఏ విధమైన మేలు మనకు ప్రభు ద్వారా ఏర్పాటు చేసిందో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పిల్లలారా, మీ అందరి ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయా? క్యాలెండర్. మీ క్యాలెండర్లని ఎక్కడ ఉంచారు? ఎవరైనా చెప్పండి. గోడకి మేకుకి వేలాడదీశారు. ఏం చేశారు? మేకుని గోడకు కొట్టి ఆ మేకుకి క్యాలెండర్ ని వేలాడదీశారు. ఎందుకు? లుక్ అట్ గ్లాన్స్ అంటారు. లుక్ అట్ గ్లాన్స్ అంటే ఇలా ఒక్క చూపు చూడగానే అది మీకు కనబడేటట్లుగా మీ ఇంట్లో క్యాలెండర్ ని శిలువకు వేలాడదీసి ప్రదర్శిస్తారు. అవునా కాదా? అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా దేవుడు 2 చెక్కలతో 3 మేకులతో కొట్టి భూమి ఆకాశములకు మధ్య వేలాడదీశాడు. ఏంటంటే వేలాడదీశాడు. ఎందుకు? దేవుని ప్రేమ మీకు కనబడడానికి, దేవుని ప్రేమ మీకు అర్థమవడానికి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీరు నేను ప్రపంచము తెలుసుకోవడానికి దేవుడుతో ఉన్న ఏకైక కుమారుడను భూమి ఆకాశములకు మధ్యలో మేకులు కొట్టి ఏం చేశారు? ఆయన వేలాడదీశారు. దేవుని పిల్లలారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే, మీ కన్నులకు కనబడినట్లుగా ప్రభువును మీ శిలువకు ఆయన వేలాడదీసి ప్రదర్శించును కదా. ఓ అవివేకుల
మన ఇంట్లో క్యాలెండర్ ని వేలాడవేసినట్లు పాపుల రక్షణ కొరకు, మనుషుల విమోచన కొరకు తండ్రి అయిన దేవుడు నీవు నేను అంటే ఎంత ప్రేమో మనకు తెలియచేయడానికి తన కొడుకుని ఏం చేశాడు? భూమి ఆకాశములకు మధ్యలో 3 మేకుల మీద వేలాడదీశాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటది మనకు తెలియడానికి, మనకు చూపించడానికి తన కొడుకుని ప్రభువారు ఏం చేశారు? వేలాడదీశారు. ఇర్మియా పుస్తకములో 10వ అధ్యాయములో 4వ వచనములో మేకు ఎందుకు ఉపయోగపడిందో అక్కడ ఇర్మియా రాశారు. వెండి బంగారముల చేత పనివారు దాని అలంకరించులు అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో దిగకొట్టి దానిని నిలుపుదురు. అవి ఇర్మియా 14. అది తాడి చెట్టు. చాలు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ ప్రవక్త చేతులతో చేయబడినటువంటి ఉపకరణములను, పటములను, బొమ్మలను ఏం చేస్తారు? మేకులకు కొట్టి ఆ మేకులకు వాటిని తగిలించి వేలాడదీస్తున్నారు. మనకు కూడా ఉన్న అనుభవమే. ప్రభు దగ్గరకు రాకం పూర్వము మన ఇళ్లలో కూడా ఏముండేవి? మేకులకు కొట్టిన పటములు ఉండేవి. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. మనము చేసిన ఆ పాపములకు శిక్షగా ప్రాణప్రియుడైనటువంటి మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని తన ఏకైక కుమారుడిని తండ్రి ఏం చేస్తున్నాడు? మేకులకు కొట్టి మన పాపమునకు శిక్షగా, మన పాపములకు ప్రాయశ్చిత్తముగా, మన పాపములకు దేవుని తీర్పుగా తండ్రి తన కొడుకుని ఏం చేస్తున్నాడు? వేలాడదీస్తూ ఉన్నాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, పాపములకు శిక్ష మరణం, నాకు రావాల్సిన మరణం దేవుడు ఎవరికి వేస్తున్నాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి వేస్తూ శిలువలో ఏం చేశాడు? వేలాడదీశాడు. ఏం చేశాడు? మేకులకు. ఎంత ప్రేమ! ఎవరికి? దేవుని పిల్లలారా, భక్తుడు పాటగా రాశాడు. యేసు నన్ను ప్రేమించినావా, పాపినైనా నన్ను ప్రేమించినావా. ఏం రాశారు? యేసు నన్ను ప్రేమించినావా, పాపినైన నన్ను ప్రేమించినావా. ప్రేమించి ప్రభువారు ఏమయ్యారు? మీకు కొట్టించుకున్నారు, శిలువలో వేలాడుతున్నారు. దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడు? తన కొడుకుని వేలాడదీస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా మీ కొడుకుని ఇస్తారా ప్రభుకి? మేకులు కొట్టడానికి ఇస్తారా? మీ ప్రేమను చూపించుకోవడానికి ఏం చేస్తారు? 100 రూపాయలు తెచ్చి పెట్టులే వేస్తారు, లేదు 100 రూపాయలు తెచ్చి పెట్టులే వేస్తారు. మీ ప్రాణం తెచ్చి పెట్టులే వేస్తారా? ఒకరోజు ఇలాగే ఒక ఆయన వాక్యం చెబుతూ ఉంటే, ప్రభువుకి సమర్పించుకోండి అని సమర్పణ గురించి వాక్యం చెబుతూ
ఉన్నారు. సమర్పణ తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత ఏముంటుంది? వాక్యం అయిపోయిన తర్వాత సమర్పణ. అందరూ కానుకలు వేస్తూ 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 ఉన్నారు. అక్కడ ఒక పిల్లడు, మన క్రీస్తుదాసు లాంటి పిల్లడు కానుకలు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి రా అని చెప్పి పిలిచి ఏంటంటాడు, ఆ కానుకలు పళ్ళెం ఇవ్వు అని ఆ పళ్ళెం ఇచ్చి తీసుకుని ఆ పళ్ళెంలో కూర్చుని నన్ను తీసుకెళ్తూ అన్నాడు. ఏమన్నాడు? ఏంటంటే అంటే నేను దేవుడికి కానుక అన్నాడు. ఏంటంట? అందులో ఉన్నవి వేశారు. కానీ పిల్లగాడు సమర్పణలో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించి వాక్యం ద్వారా శ్రద్ధగా విని నేనే దేవుడికి కానుకని ఆ కానుకల పళ్ళెంలో కూర్చుంటారా మీరు ఎవరైనా? మా ఇల్లు ఏమవుతాయి, మా వాక్యాలు ఏమవుతాయి, మా ఖ్యాతలు ఏమవుతాయి, మా పొలాలు ఏమవుతాయి, మా బ్యాంకులో డబ్బులు ఏమవుతాయి? మేము కూర్చుంటే ఇక్కడ దేవుని పిల్లలారా, మన ఆత్మీయ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మీయ జనకులకి ఒక మాట చెప్పారు. భూమియు ఆకాశము గతించిన నాకు పోయినదేమీ లేదు. నీ ఒక్కడే నాకుంటే నాకు అన్నీ ఉన్నట్టే. మనోవిచారం పడదు. ఈ పాటలో ఉన్న భావం ఎంత మోహం. దేవుడికి భూమితో పని లేదంట. దేవుడికి ఆకాశంలో భూమిలో ఏమున్నాయి? మండులు, మాణిక్యాలు, రకరకాల సంపదలు ఉన్నాయి. ఆకాశంలో ఏమున్నాయి? పరలోకం, దోతలు, మహిమాన్వితమైన వర్ణనాతీతమైన మహిమైశ్వర్యం. కానీ ఆయనకి ఏంటంట? అవి నాకొద్దు. ఏం కావాలి? నీ ఒక్కడే నాకుంటే. దేవుని పిల్లలారా, ఈ పాపిని ప్రభు ప్రేమించి ఈ పాపిని సంపాదించుకోవడానికి ఏం చేశాడు? తనకు తానుగా నరుడై మేకుల చేత చెక్కకు బంధించబడి మధ్యాకాశములో ప్రేలాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, తనకు ఉన్న తన కుమారుని కూడా ఏం చేశాడు? అని భక్తుడు పాట పాడతాడు. యేసు నీ ప్రేమ ఇలాంటిదా? ఎలాంటిది? కృష్ణమూర్తి, కృష్ణదాసు, ఎలాంటిది దేవుడి ప్రేమ? తన కొడుకుని ప్రేలాడ తీసినటువంటిది. ఎవరి కోసం? కనుక ఈ మేలు చేసిన మేలు ఏంటంటే దేవుడు ప్రేమ ఎలాంటిదో మనకు చూపించింది. దేవుని ప్రేమ మన ఎడల ఎటువంటిదో ఆలస్యం గారు. దేవుడి ప్రేమ ఎటువంటిది? తన కొడుకుని సహితము ప్రేలాడ తీసుకున్నంత గొప్పది. దేవునికి మేము కలుగును కాక. కనుక దేవుని ప్రేమ మేకుల ద్వారా లోకము ఎదుట ఏం చేయబడింది? ప్రదర్శించబడింది. దేవుని ప్రేమ లోకము ఎదుట మేకుల మీద ఏం చేయబడింది? ప్రదర్శించబడింది. ఈరోజు ఈ ప్రేమను చూసి, ఈ ప్రేమను విశ్వసించి, ఈ ప్రేమ ఎదుగు వచ్చినట్లయితే వారు నిత్య జీవపరులు. వాక్యం చెప్పిండగా 3:16 దేవుడి లోకమునందు కాగా నా ప్రియ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవము పొందినట్లు
ఆయన మనకు అనుగ్రహించెను. నిత్య జీవం ఆశించేవారు ఎవరైనా సరే, పాపమును పోగొట్టుకోవాలి అని ఆశించేవారు ఎవరైనా సరే ఎక్కడికి రావాలి? వేలాడుతూ ఉన్న దేవుని ప్రేమ యొద్దకు. అందుకే అందరికీ కనపడేలాగా ఆయన దేవుడు ఏం చేశాడు? పైకి వేలాడదీశాడు. వేలాడుతూ ఉన్న పెళ్లి కుమారుడు చూసి లోకమంతా ఏం చేయాలి? దగ్గరకు రావాలి. ఇక వేరే మార్గం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రాణప్రియుడు మేకుల చేత బంధించబడిన 2 చేతులు చాచి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రదర్శించబడుతూ ఉన్న దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? చెప్పాలి. ప్రేమ ఎదురుకు వచ్చి సాగిల్లా రైట్. ఇక రెండవదిగా మీరు చూస్తే మేకు స్థిరత్వమును సూచిస్తూ ఉంది. దీన్ని స్థిరత్వం ఇర్మియా యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. నేను దావీదు ఇంటి తాలూకు అధికారి భాగమునకు అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మొయ్యజాలడు. అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతడిని స్థిరపరిచెదను. దేవుడికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడింది ఇక్కడ? దిట్టమైన చోట అతడును నేను స్థిరపరిచెదను. దేవుని పిల్లలారా, మేక యొక్క రెండవ స్వభావం ఏంటంటే, మేక పైకి కొట్టామంటే అది ఎలా ఉంటుంది? స్టాండర్డ్ గా ఉంటుంది. మీ ఇల్లు మీ తాత కట్టిన ఇల్లు అయితే బహుశా మీ తాతలు కొట్టిన మేకులు ఇంకా ఇంట్లో ఉండే ఉంటాయి. మీ తర్వాత కూడా ఆ మేకులు చెప్పాలి, అలాగే ఉంటాయి. ఏం పోతుంది? ఏమవుతాయి కదా. మన పాత ఇల్లు అయితే ఆ పాలు కొట్టిన మేకులు ఈ రోజుకి ఎలా ఉంటాయి? కదలక, వెనకక, వదలక ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. స్థిరత్వము మీకు సూచన. అందుకే యేసు ప్రభువు వారు స్టిఫ్ గా, గట్టిగా అతుక్కుని పోవడానికి దేంతో కొట్టారు? వాళ్ళు బలమైన మేకు తెచ్చి యేసు ప్రభు చేతుల్లో, కాళ్ళలో కొట్టారు. ఇంకొకటి మీరు చూస్తే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా మేకు యొక్క స్థిరత్వాన్ని జ్ఞాని అయిన సొలొమోను గారు మనకు చూపిస్తారు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానులు చెప్పు మాటలు మునుకోలవలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. దేవుడికి మహిమ కలుగును గాక. మేకు ఏది సూచిస్తోంది? స్థిరత్వము. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువలో ప్రేరణీయబడిన ఆ శ్రమ ద్వారా మనకు సమకూర్చబడిన మేలు కూడా ఎటువంటివి? స్థిరమైనవి. చెప్పండి. ఒకటి, ఆయన శిలువ ద్వారా మన
రక్షణ ఎటువంటిది? స్థిరమైనది. 2 స్వస్థత ఎటువంటిది? స్థిరమైనది. 3 క్షమాపణ ఎటువంటిది? స్థిరమైనది. 4 నీతి మత్వము ఎటువంటిది? స్థిరమైనది. 5 సమాధానము లేదా సహవాసము ఎటువంటిది? స్థిరమైనది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రాణప్రియుని శిలువ వేత వలన మనకు సమకూర్చబడిన మేలన్నీ కూడా ఎటువంటివి? యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు అది ఎలాంటిది? స్థిరమైనది. అంటే పోనిది అని అర్థం. ఏంటర్థం? మొదటిగా రక్షణ అన్న దేవుని ఎదుటకు వచ్చిన ఏ విశ్వాసికైనా వేలాడుతూ ఉన్న ఆయన రూపాన్ని చూసి పశ్చాత్తాప కన్నీరు కలిగి ఆయన ఎదుటకు వచ్చి వేడుకుంటే ఆయన ఇచ్చే రక్షణ అయ్యగారు ముంగటి పాఠంలో 3 కన్నీళ్లు గురించి చెప్పారు. 1 పశ్చాత్తాప కన్నీరు, 2 శ్రమని బట్టి వచ్చే కన్నీరు, 3 కృతజ్ఞత కన్నీరు. ఏంటి? కృతజ్ఞత. వేలాడుతూ ఉన్న ప్రాణప్రియుని యొక్క ఆ రూపాన్ని చూసి ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాప కన్నీరు కార్చిన ప్రతి వారికి ప్రభు క్షమాపణ ఇస్తారు. క్షమాపణ బట్టి రక్షణ ఇస్తారు. రక్షణ ద్వారా స్వస్థతనిస్తారు. స్వస్థత ద్వారా పరిశుద్ధతనిస్తారు. పరిశుద్ధత ద్వారా నీతినిస్తారు. నీతి ద్వారా దేవుని మహిమ ప్రవేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా ఎటువంటివి? స్థిరమైనవి. అంటే దాని భావం ఏంటి? ఏంటి? ఏం పోవు? ఏం పోవు అంటే రక్షణ పోదు, పరిశుద్ధత పోదు, స్వస్థత పోదు, క్షమాపణ పోదు. దేవుడు ద్వారా ఇవ్వబడిన ప్రతి దీవెన అంటే మీకు ఎంత స్థిరమో, మీకు ఎంత స్ట్రాంగ్, శిలువ ద్వారా దేవుడిచ్చే ఈ మేలు కూడా అంత స్థిరం. దేవుడికి మహిమ కలుగును గాక. పడమటికి తూర్పెంతడము పాపమునకు మనకు అంతా ఎడము కలగ చేశాడు. ఇక అవి మనకు వాడికి పొంతన పాతాళమునకు మన పాపములను ఆయన త్రోసివేశాడు అని భక్తుడు ఆమోస్ అంటాడు. కనుక మన పాపములను అంత దూరం పడవేసి క్షమాపణను మనకేం చేశాడు? ఆయన స్థిరపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇట్టి ప్రభు ఎదుట మరి మనం ఏం చేయాలి? స్థిరమైనటువంటి భక్తిని, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి కృతజ్ఞతను ఆయన ఎదుట మనము దేవుడికి మహిమ కలుగును గాక. ఇక 3వదిగా మనం చూస్తే ఈ మేలు చేసే పని ఏంటంటే అంటే 2 చెక్కలను ఏం చేసేది? ఆ మేకు కొట్టి వీటిని కలుపుతారు. ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న అన్ని కూడా అతుక్కొని ఉన్నాయంటే వీటికి కారణం ఏంటి? ఏదో దేని అతుక్కున్నాయి? మేకు ద్వారానే అతుక్కుంటాయి. మీకు మేకు కనపడదు. కాకపోతే అది కార్పెంటర్ నిపుణత. దీని చుట్టూ మీరు చూస్తే
మేకులు కొట్టుకుంటాయి. మేకులతో దాన్ని కొట్టి ఏం చేశారు? అట్లాగే తండ్రి కొడుకుల మధ్య పాపము వచ్చి ఏం చేసింది? దూరమును ఏర్పాటు చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మేకుల చేత దిగబట్టబడటం వల్ల తండ్రి పాపి అయిన నేను ఏం చేయబడుతూ ఉన్నాను? ఈరోజు ఏం చేయబడుతున్నావు? అంతగా పడుతా ఉన్నాం. దానికి కారణం మేకు చేసిన మేలు. చెప్పండి, మేకు చేసిన మేలు. ప్రభువుని చట్టమంటగొట్టింది. అంటగొట్టబడిన ప్రభువు నన్ను దేవునితో కలుపుటకు ఆధారమయ్యింది. వెనకటికి తడికలు ఉండేవి. ఎక్కడ ఇద్దరి మధ్య గొడవ వస్తే ఈ తడికితో వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు తడికితో మాట్లాడతారు. ఈ తడిగా చెప్పు అంటారు, తడిగా చెప్పు అంటారు. మధ్యలోకి ఏమొచ్చింది? దేవుడికి మనిషికి మధ్యలోకి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చారు. దేనికి? సమాధాన పొందుటకు. ఏం చేయడానికి? అయితే తండ్రి అన్నాడు, నేను పాపి చెయ్యి పట్టుకోవాలంటే నీ చెయ్యి విడిచిపెడతా. ఏంటి? పాపి చెయ్యి నేను పట్టుకోవాలంటే నేను నీ చెయ్యి విడిచిపెడతా. ఏంటి నీ చెయ్యి విడిచిపెడతామంటే నిన్ను మేకులతో దిగబడతా. ఏంటి? చెత్తకు మేకులతో నిన్ను. ఏంటి చెత్తతో మేకులతో దిగబడతామంటే శిక్ష. దేనికి శిక్ష? పాపములకు శిక్ష. ఇష్టమేనా అని కుమారుడు అడిగినప్పుడు ఈ కుమారుడు దేని ఒప్పుకున్నాడు? మేకులతో దిగబట్టే శిక్షతో. దేనికోసం? తండ్రి చేతిలో మన చేయి పెట్టడానికి కుమారుడైన క్రీస్తు మేకులతో కొట్టించుకోవడానికి ఒప్పుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత సమర్పణ దేవుని బిడ్డలో మీరు గుర్తించాలని ఇక్కడ నేను మీ ఎదుట దేవుని యొక్క ప్రేమను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, తండ్రి పాపి చెయ్యి పట్టుకోవాలంటే చెప్పండి, తండ్రి ఏమన్నాడు? నీ చెయ్యి. అందుకు క్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు? ఆల్ రైట్. ఏంటి? ఆల్ రైట్, నాకు శీల దెబ్బలు ఓకే, ఠీకే, నువ్వేం చెయ్యి? పాపి చెయ్యి. మీకు రెండు చెక్కలు కలపడానికి ఎలా ఉపయోగపడిందో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మేకు పోట్లు మనకి ఏం చేశాయి? తండ్రి చేతిలో మనం చేయబెట్టడానికి, మన ఇద్దరిని అతక చేయడానికి, మన ఇద్దరిని కలపడానికి యేసు ప్రభువు వారి మేకు పోట్లు ఏమయ్యాయి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనములు. ఎఫెసీ 3:13-14. కాబట్టి నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు ఐశ్వర్యపడవచ్చని వేడుకొనుచున్నాను. అవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి బలపరచబడు
మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా నా మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణుడు పరిపూర్ణులుగా ప్రేమ వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడి దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించుకొనుటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును శక్తి గలవారు కావాలని మీకు ఓపుకుంటే దేవుడి మీద ప్రేమ ఉంటే ఈ 3 వచనాలు ఇంటికి వెళ్ళి అలా చదవాలి అని ఆశపడుతూ ఉన్నాను. నేను రాగేలో ఏం చెప్పు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనతో ఈ కొడుకుతో ఈ వచనాలు ఒకసారి చదివించుకోవాలి. ఆ వచనాల్లో ఉన్న మాధుర్యం, ఆ వచనాల్లో ఉన్న భావం, ఆ వచనాల్లో ఉన్న ఆశీర్వాదం మీరు ఆశపడాలని నా మనవి. దేవుని ఎదుట నా ప్రార్థన ఏంటట, టైం అయిపోయింది కనుక నేను వివరించలేకపోతున్నా. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదివితే పరిశుద్ధాత్మ తండ్రి ఈ వచనాల్లో ఉన్న భావాన్ని నీ మనస్సులో వెలిగిస్తాడు. ఏం చేస్తాడు? వెలిగిస్తాడు. దేవుని బిడ్డలారా, మనందరూ కూడా తండ్రి కుటుంబంగా జతపరచబడడానికి, తండ్రి ఆత్మలో లీనమై ఏకమవ్వడానికి, జతపరచబడడానికి కారణం ఏమైంది? కారణం ఏమైంది మీకు? అయ్యా అయ్యా నీకు వందనాలంటూ ప్రాణప్రియ ఎదుట మనం ఏం చేయాలి? సాగిలపడాలి. ఏం చేయాలి? ఒక్క వచనం కొలస్సీ పత్రిక 1:19-20 కూడా మీరు ఒకసారి గ్రహించాలి. సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకముందునైను పరలోకముందునైను గాని వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. దేవుడికి మహిమ కలుగును గాక. భూమి మీదది కానీ పరలోకమే కానీ ఏమైనా ఎవరి ద్వారా సంధి చేయబడాలని? కుమారుని చేత, శిలువ రక్తము చేత. మీకు తెలిసిన ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఆ రక్తము ద్వారా ఏమేర్పడుతుంది? దేవుని కోపం చల్లారుతుంది. కోపం చల్లారడం ఏమవుతుంది? సంధి సమకూరుతుంది. ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోవడానికి మార్గం రైట్. చక్కను కలవటకు మీకు సాధనం ఒకనట్లు యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క మీకు పోట్లు, మీకు బాధలో, మీకు శ్రమలో, మీకు శిక్షలో చెప్పండి. తండ్రి చెయ్యి నా చేతిలో, నా చెయ్యి తండ్రి చేతిలో పెట్టడానికి ఏమైంది? ఆధారమైంది. ఎందుకు చదువుతారా వచ్చినారు? మర్చిపోకుండా చదవాల. రైట్. ఆఖరిగా మేలు చేసే మేలు 4వదిగా మనం చూస్తే, మానవులు యేసు ప్రభువుని సిలువకు ఏం చేశారు? వేలాడదీస్తే యేసు కూడా క్షమించండి, ఇది వచ్చే వాళ్ళని చెప్తాను. 4వది ఇప్పుడు మీకు చెప్తాను. మీకు 4వదిగా దేనికి సాధనం అంటే నిలబెట్టడానికి. దేనికి సాధనం? ఎనకటికి మీరు పటాలు ఒక మేఘేమో ఏలాడడానికి ఉపయోగించేవారు, కిందేమో మేకొట్టి ఆ పటం నిలబడటానికి, ఆ పటం నిలబడడానికి. ఉదాహరణకి వెనకటికి అయ్యే పదం ఉంటాయి అన్న, చెంపుల పదం ఏంటి? ఇలా అదేంటి సన్సైడ్ ఇప్పుడు వచ్చింది.
మరి తలుపుడింటికి సన్సైడ్లు ఉండేవి కాదు. గెలిచినా అదే జమ్ములు పలకలు అంటారు మా ఇళ్లలో. అవి కట్టి పైనుంచి కిందకి తాళాడాలేసి దాని కింద గోడలో నుంచి మేకులు కొట్టి ఆ గోడ మీద నాదాలు చేసేవాడు, నిలబెట్టేవాడు. గుర్తున్నాయా? పురాతనంలో ఉండేవి. ఇప్పుడు మరి అంతా ఇవి వచ్చేసినాయి కదా. దీన్ని కూడా ఏమేస్తారు? ఇనుము సొవ్వేస్తారు. ఆ గోడ నుంచి ఈ గోడకి సొవ్వేస్తారు. ఆ సొవ్వు మీద గోడను ఏం చేస్తారు అంటే మేలు దేనికి ఉపయోగపడింది? నిలబెట్టడానికి. చెప్పండి, యేసు ప్రభు గొడవతో తెలుసా? ఊరికి చెప్పండి. 33.5 ఏళ్ళలో యవ్వనస్తుడు, 6 అడుగుల అజానుభావుడు, 33.5 ఏళ్ళ యవనస్తుడు ఎంత బలంగా ఉంటాడు? 80 కేజీల బరువున్న బలవంతుడైన అంతటి మనిషి నిలబెట్టింది ఏది? ఆయన దేని మీద నిలబడ్డాడు? మేకుకు తన్ని పెట్టి ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడడానికి ఆధారమైంది ఏం చెప్పండి? దేవుని పిల్లలారా, యేసు శిలువ మీద నిలబడింది దేనికి అంటే, మీ గుండెల మీద రాసుకుని వెళ్ళండి, నిన్ను నన్ను నిలవబెట్టడానికి. ఏదేను తోటలో పాపం ఏం చేసింది? మనల్ని అడగొట్టింది. ఏం చేసింది? సమాధి పాలు చేసింది, పాతాళం పాలు చేసింది, నరకం పాలు చేసింది. సాతాను పాదాల ముందు పడగొట్టింది, ఉడుకోబెట్టింది. అయితే సిలువలో ప్రభు మేకు మీద నిలవబడుట మనకు చేసిన మేలేంటంటే మనలను నిలవబెట్టింది. దేని చేతిలో నుండి? పాపములో నుండి నిలవబెట్టింది. పాపం వచ్చే వారని చెప్తా. దేని ముందు నిలచుట అంటే జయం. కనుక అయ్యగారు ఒక పాట రాశారు. ఏంట పాట? నాకెంత ప్రోత్సాహానందముల్ కల్గుట, ఏకాంత కన్నమైన తేటోవయుండు, నాకు కలయు నత కారణమే నాదుడవును, నేను మురియు శ్రీకరంబు నామమేది సిల్వవాడ. నాకెంత ప్రోత్సాహనందముల్ కల్గుట, ఏకాంత కన్నమైన. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభువుకే మహిమ కలుగును గాక. కాబట్టి యేసు శిలువపై నిలబడడానికి కారణం ఈరోజు నేను దేవుని ఎదుట నిలబడడానికి, భక్తిలో నిలబడడానికి, సాతాను ఎదుట నిలబడగలగడానికి, ప్రతి దానిలో చెప్పండి నేను నిలిచి ఉండడానికి, నరపుత్రుడా చక్కగా వంగిన బ్రతుకుని తిన్నని నిఖారైన నిలిచి ఉండే స్థితికి నిలబడగలగడానికి ఆత్మ తండ్రి నాలోకి వచ్చి నేను నిలిచి ఉండడానికి ఆధారమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ. అంటే సిలువ ఏంటి? ఏంటి? ఇక్కడతో ఈ రోజు వాక్యాన్ని ముగించుకుందాం. వచ్చే వారం ఎక్కడెక్కడ నన్ను నిలవబెట్టిందో మీకు ఆ సిలువ శ్రమలు అనేది ధ్యానం చేస్తున్నాం. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేయండి. మీకు చేసిన మేలు, సిలువ మీకు చేసిన మేలు, దేవుని ప్రేమను నాకు బయలుపరిచింది. ఇంకా స్థిరమైన దీవెనలు నాకు సంపాదించి పెట్టింది. ఇంకా దేవుని చేతిలో నా చెయ్యి పెట్టి కలిపింది. ఇంకా పడిపోయిన నా బ్రతుకుని దేవుని ఎదుట నిలవబెట్టింది. అయ్యా
అయ్యా ఇవన్నీ దేని ద్వారా? సిలువలో నా కొరకు పొందిన మేకు గాయముల వలన నాకు సంపాదించబడిన వీటిని బట్టి కృతజ్ఞుడు అని చెప్పి మనం ఏం చేద్దాం? ఆయన ముందు సాగిలపడదాం. ప్రాణప్రియుడు త్వరగా రాబోతున్నాడు కనుక ఆ పిల్లడు ఏం చేశాడు? ఈరోజు మీరేం చేస్తారు? ఈరోజు మనం ఏం చేద్దాం? అయ్యా నా కొరకు నువ్వు సిలువలోకి వచ్చావు, ఈరోజు నేను నీ కొరకు నీ ఎదుటికి వస్తానయ్యా, నా ప్రాణాత్మ దేహాలు నీకు సమర్పణ చేసుకుంటానయ్యా అని మనం నిండు సమర్పణతో ఆయనకు అప్పగించుకుందాం. ఆయన స్థిరమైన దీవెనలు స్వతంత్రించుకుందాం. ఆయన రాకడకు సిద్ధపడదాం, మేఘమెక్కుదాం. అటు ధన్యత ప్రాణప్రియుడు పెళ్లి కుమారుడు మనందరికీ దయచేయను కాక. మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన పాపములను పరిహరించుటకు, మన శాపములను పరిహరించుటకు, మన శత్రువు పన్నాగములను సంహరించుటకు, మన విరోధి అయిన మరణమును, పాతాళమును, నరకమును, మన పైన బలమును తీసివేయుటకు మన ప్రతినిధి అయి, మన శిక్షలోనికి బదిలీ అయి కల్వరి సిలువలో 3 మేకుల చేత బంధించబడి మనకు విడుదలనిచ్చిన ప్రాణప్రియుడు వైపే చూద్దాం. అయ్యా పాపము యొక్క శిక్ష ఎంత తీవ్రమైనదో నీ మేకు బాధల చేత మాకు వివరించావు. పాపము యొక్క తీవ్రత అంత మూర్ఖంగా నిన్ను హింసించుచు, శిక్షించుచు, బాధించుచు, బంధించుచు ఉన్నప్పటికీ పాపి మీద నీ ప్రేమ ఎంత గొప్పదో నీ సిలువలో మాకు చూపించుచు వచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా పాపము మీద నీ యొక్క కోపము, పాపి మీద నీ యొక్క అనురాగము రెండు వేలాడుతున్న ప్రాణప్రియుని శిలువ శ్రమలలో మాకు ప్రత్యక్షపరిచిన తండ్రి, నీకు కృతజ్ఞతలు. ప్రాణప్రియుని చేతులు చేర్చబడినట్లు నా చేతులు చేర్చబడవలసినవి, ప్రాణప్రియుని ఎముకలు చేర్చబడినట్లు నా ఎముకలు చేర్చబడవలసినవి, ప్రాణప్రియుని రక్తనాళములు చేర్చబడినట్లు నా రక్తనాళములు చేర్చబడవలసినవి. అట్టి తీవ్రమైన శిక్ష నా మీదకు రాకున్నట్లు నన్ను ప్రేమించి నీ కుమారుడిని దండించిన తండ్రి, నా మీద నీకు ఉన్న ప్రేమను తెలియచేయుటకు మేకుల మీద బంధించి ప్రేమాడ తీసిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. యేసు నీకు నా మీద ఉన్న ప్రేమ ఇలాంటిదా తండ్రి, నీకు నా మీద ఉన్న ప్రేమ ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ, ఎంత వాత్సల్యమయ్యా, ఎక్కడ చూడగలనయ్యా. ఏమి వదలనయ్యా, ఏం చేయగలనయ్యా. నా రుణము తెచ్చిన నా తండ్రి, నా దేవా,
రుణము తీర్చగలనా? అయ్యా, మేకు పోట్లు నీకు, మేకు మేలు నాకు. అయ్యా అయ్యా, స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. స్థిరమైన మేలు నాకు అయ్యా, తీవ్రమైన శ్రమ నీకు. అయ్యో, 6 గంటలు మేకుల మీద వేలాడుతూ కనిపెట్టుకొంచున్న తండ్రి. అయ్యా, మూర్ఖుడనయ్యా, మూర్ఖురాలునయ్యా, ఈ రోజుకి ఇంత శిక్షను నా ముందుకు తెచ్చినప్పటికీ గుండె కరిగించుకోలేని కఠినాత్ముడనయ్యా. అయ్యో తండ్రి, మా గుండెలు కరిగించు.